నార్మల్గా ఒక మీటర్ బై మీటర్ 4 సైడ్స్ మీటర్ ఉండి సీడ్ బెడ్ని తయారు చేద్దాం అనుకున్నాము. ఇప్పుడు సీడ్ బెడ్ ఎట్లుంటుందో మీరు చూడవచ్చు. 1 స్టెప్ టువర్డ్స్ 1 lakh ట్రీస్ అంటే మనం మొదటి అడుగు 1,00,000 చెట్లు పెట్టడానికి ఇట్లా మేము స్టార్ట్ చేసినాం. మనం ముందు తయారు చేసుకున్న తర్వాత దీనిలో కొంచెం ఎరువు, నల్ల మట్టి మిక్స్ చేసుకొని సీడ్స్ వేసి వాటర్ పడితే అయిపోతుంది. నెక్స్ట్ మనం ఎరువు, నల్ల మట్టి అక్కడ కింద తీసుకొని వస్తాం. అయితే ఫస్ట్ నేను కూడా నర్సరీ లెక్క బ్లాక్ కవర్లో మట్టి పోసి నింపుదాం అనుకున్నా. కాకపోతే అట్లా వేస్తే మనం ఎన్ని బ్యాగ్స్ అయితే ఫిల్ చేస్తామో అన్ని ప్రతిరోజు వాటర్ పట్టాలి. సో లేబర్ కాస్ట్ అనేది ఎక్కువైతే అనిపించింది. సో ఇళ్ళ లెక్క చేసుకుంటే మనం అన్ని సీడ్స్కి ఒకటేసారి కొంచెం వాటర్ పోస్తే సరిపోతుంది. అందుకని నేను ఇట్లా మంచిగా ఉంటుందని చెప్పేసి ట్రై చేసిన. చెప్పు వాళ్ళ కొలతలు ఎంత తీసుకున్నావు క్లారిటీగా చెప్పు. అంటే ఎన్ని సీడ్స్కి ఎన్ని పోసారని చెప్పు. ఎక్కువ సీడ్స్ ఉంటే నీకు క్వాంటిటీ తెలుస్తుంది. ఒక 50 kgs సీడ్స్ ఉంటే అదే 50 kgs బ్యాగ్ సీడ్స్ ఉంటే ఒక కంపల్సరీ మంచి గొర్రె ఎరువు తీసుకొస్తాం. మనం నైట్రోజన్ క్వాంటిటీ అనేది ఎక్కువ ఉంటుంది. సీడ్స్ అలా వేయగానే హీట్ అనేది ఎక్కువ ప్రొడ్యూస్ అయ్యి ఎక్కువ హెల్తీగా తొందరగా సీడ్స్ అనేది జర్మినేట్ అవుతాయి. మనం బ్లాక్ సాయిల్ తీసుకొని ఉంటాం అక్కడ. ఇది ఒరిజినల్ బ్లాక్ సాయిల్ కాదు. ఈ చేనులో చెర్ల నుంచి మట్టి కొట్టినాము. ఈ చేనులో శల్క భూమి ఉండే, సో అది పంట అవుతుంది అని చెప్పేసి ట్రాక్టర్స్ తోటి మట్టితోటి అంతా ఫిల్ చేసినాము. ఒక 170 to 180 ట్రాక్టర్స్ బాడీ అంతా మట్టి ఇప్పుడు ఇందులో ఉంది. కొంచెం నల్ల మట్టి పోసుకుంటాం. మట్టి మస్తు సమానంగా ఎన్నికి ట్రై చేస్తున్నా, అందుకనే ఇంత లేట్ అయింది. మనం ఎంత మంచిగా మన సీడ్ బెడ్ తయారు చేసుకుంటే సీడ్ జర్మినేషన్ కూడా అంత మంచిగా వస్తుంది. దోస్తులు ఇత్తులు తెచ్చిండు. ఆ ఇత్తులు చూడండి ఎట్లున్నాయో. మొన్న మనం ఫ్రెష్ సీడ్స్ ఎరుకొని వచ్చాం. ఇవి వెయిట్ చూడు ఎంత బరువు, బయట పడాలి. లైట్ వెయిట్ ఉన్నాయి. కాటన్ సీడ్స్ అంటే బాగుంది. ఇంకో ఇటువంటి సీడ్స్ ఉంటాయి కదా, అట్లా వస్తాయి బయట. మెచ్యూర్ అయితే కావాలి నాకు కూడా తెలియదు, జర్మినేట్ అయితే కావాలి నాకు కూడా తెలియదు. మీద మనం నార్మల్గా హెల్తీ అయిపోతాం. నా పక్కన పర్సన్ పేరు నవీన్. నాకు హెల్ప్ చేయమని చెప్పేసి పిలిచిన. ఇతను కూడా చెట్లు అంటే మస్తు ఇష్టము. ఎప్పుడు మనం ఏమన్నా చెట్లు పెడదామంటే కూడా హెల్ప్ చేస్తాడు. కెమెరామెన్ ఏమో నందు. మేము ఇట్లా ఏమైనా మంచి పని చేస్తామంటే ఎప్పుడు ముందు ఉంటాడు. హాఫ్ కేజీలో మినిమం ఒక 2000 నుంచి 2500 పీస్ వరకు ఉంటాయి. నేను ఇంటర్నెట్లో సర్చ్ చేసినప్పుడు 1 kgకి 4500 పీస్ ఉంటాయి అలా 1 kg పీస్. ఇవి ఏం సీడ్స్ చెప్పలే కదా. ఈ సీడ్స్ చూసి మీరు కామెంట్ చేయండి ఇవి ఏం సీడ్స్, ఇవి ఏం సీడ్స్ చేస్తారా తెలియదా. ఇవి కొంచెం పెరుగుతాయి కదా, ఆకులు వచ్చినాక వాళ్ళకు కూడా తెలుసుకుంటారు. ఆకులు వచ్చినాక ఇవి మెడిసినల్ ప్లాంట్ సీడ్స్. మనం ఈ ప్లాంట్ని మెడిసినల్ ప్లాంట్ అని కూడా అంటాం. ఇది ఇప్పుడు మనం ఇట్లా చల్లేసినాం కదా, మన దగ్గర ఉన్న మట్టితోటి మనం దీని మళ్ళీ మొత్తం కప్పేద్దాం.
మేము ఇప్పుడైతే 2 టైప్స్ ఆఫ్ సీడ్స్ అనేది సీడ్ బెడ్స్లో వేస్తున్నాము. నెక్స్ట్ ఇంకొన్ని సీడ్స్ కూడా వేస్తాము. మీకు కూడా ఏమైనా సీడ్స్ కావాలి, ఈ సీడ్స్ అయితే మంచిగా ఉంటాయి అని ఏమైనా ఉంటే కింద కామెంట్ చేయండి. ఆ సీడ్స్ కూడా మేము ప్లాన్ చేయడానికి ట్రై చేస్తాం. ఎందుకంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సీడ్స్ ఉన్నప్పుడే బయోడైవర్సిటీ అనేది మంచిగా ఉంటుంది. ఏం కదా పెద్దలు నాంతాయి కానీ పెద్దలేనా అంతే. ఇప్పుడు నల్లమట్టి వస్తున్నాం కూడా ఇంకొంచెం ఎర్రమట్టి అనిపిస్తుంది మనకు, సీడ్స్ అనిపిస్తుంది అలా అనిపించకుండా మనం ఎర్రమట్టి వస్తున్నాం. రెడ్ సాయిల్ ఎర్రమట్టి అంటే రెడ్ సాయిల్ అది వాళ్ళకి తెలియాలిగా. ఏం చేసేప్పుడు దాంతో ఆడుకుంటూ అలా వండుకోరు మరి. పానా నీకే అయినా బ్లాక్ మ్యాజిక్ ఏని కావాలని తయారు చేస్తుండు. బ్లాక్ మ్యాజిక్ అంటే మరి అప్పుడు ఫర్టిలైజర్స్ అన్న, న్యాచురల్ ఫర్టిలైజర్స్ తయారు చేస్తున్నావా? ఎందుకు ఆర్టిఫిషియల్ కావాలి నీకు? మీరు అవే వాడుతున్నారు. నాకైతే నాకు కనబడుతున్నాయి. కనిపిస్తుంది, కనిపిస్తే వచ్చి ముయ్యి మాట్లాడు కాదు. ఎవరెంకాల నువ్వు రారా, వచ్చి నువ్వు వచ్చి రా కా మూసుకొని పోయి పోరా. ఇవి 10 to 14 డేస్లో వస్తాయా గ్రోత్ లీవ్స్ అనేది జర్మినేట్ అవుతాయి అంట. మనకు ఒక 15 డేస్ లోపు మంచిగా లీవ్స్ కనిపిస్తుంది. మనం ఒక 2 వీక్స్ తర్వాత చూద్దాం దీన్ని. అప్పుడు నేను క్రికెట్ ఆడదామంటే పని కాదని చెప్పేసి నేను ఈరోజు ఇది ఆపిస్తున్నాను. ఇలా ఎరువు పోద్దాం అనుకుంటున్నా కానీ అవంటే సీడ్స్ చిన్నగా ఉంటాయి కదా, ఇవి పెద్దగా ఉంటాయి కాబట్టి ఎరువు అవసరం లేదు. ఎరువు వస్తుండే మళ్ళీ టైం వేస్ట్ కాకుండా ఎరువు పోద్దాం కానీ కలిసి పోతాం. మీద వస్తుంది. ఇవి మొత్తం పోస్తే నాకు ఎక్కువైతే అనిపిస్తుంది. ఇవి సరిపోతే చూద్దాం. అవి లేకపోతే సరిపోవురా పోయి, సరిపోవురా. ఆయన కొట్టుడు బట్టి అర్థమవుతుందా? రే కొన్నేరా, సంచి తీసుకో ఇంటికి. చాలా ఇక ఇవేడ వస్తా మీతో. అవి మళ్ళీ ఒకసారి మనం ఇంకో రోజు చూసి ప్లాన్ ఇప్పుడు ఎర్రమట్టి వస్తాడు దాని మీద, చూడండి దోస్తులు. వాటర్ అడిగినావు కదరా, మూట ఆడవాడే ఇక. మాడికెర పీస్ రావి బాగానే జమ వేసినావు నువ్వు. రాత్రి వచ్చి ఎక్కువ చెట్లు వేస్తాయి, అప్పుడు తీసి ఇస్తాను నేనే. నాకేమొద్దు అయినా మామిడి పళ్ళు అయితే కావాలిగా తోటలో కొత్తగా. ఏ దొరకైనా నేను డైలాగ్ చెప్తాను. ఇప్పుడు మనం కొన్ని తాగురు, ఎక్కువ తాగురు. రే దమ్ అవుతుంది, ఆయాసం అవుతుంది మొత్తం. చెమట వస్తుంది, డిహైడ్రేషన్ కోసం వాటర్ తాగుతాం. అంటే స్పాజియానో స్ప్రైట్ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ. ఎత్తి వాడేసాడు పాడా. మామిడికాయ సీడ్స్ అయితే సీడ్ బెడ్స్లో వేసినాము. అవి పెద్దగా అయినాక మేము గ్రాఫ్టింగ్ చేయడానికి ట్రై చేస్తాం. ఎందుకంటే మనం నర్సరీలలో చూస్తాం కదా, వాళ్ళు గ్రాఫ్టింగ్ చేస్తే 2 years 3 years తర్వాత వచ్చే క్రాప్ కూడా తొందరగా వస్తుంది. సో ట్రై చేద్దాం. అవి పట్టేసి బటర్ రోజు స్టార్ట్ చేస్తాం. సాగున్ రసీద్ హ్యాపీ బర్త్డే మర్చిపోయినా. ఏం కాదు ఏం కాదు. మనకు సంబంధం లేదు. కూడా కాను పోయి వచ్చేది.
మళ్ళీ వాళ్ళు పోయేది ఏం లేదు, లైట్గా టచ్ అప్పిస్తుండు అంతే. చూడదు సరిపోదు. ఎందుకు సరిపోదు, పాననే తెచ్చుకుంటాడు సగం సగం, మనకు తెలుసు లెక్కలేదు ఇక. అయిపోయింది ఇష్టం. అవి అంతే మరి, ఇంకేంది అంతకుమించి చేస్తా పాలన. అయిపోయింది గాయస్, ఇప్పుడు దీంతోనే మనం పోతున్నాం ఇక క్రికెటానికి. నువ్వు అట్లా నాకు మళ్ళీ పీసులు మీదికే వెళ్తాయి. వేసినా సరే ఏమన్నా వేసుకొని మనం కరెక్ట్ మొన్న ఎంత అవుతుంది 50. ఏం కాదు, ఇంకా బాగానే టైం ఉంది. నువ్వు 6 గంటలకు మళ్ళీ రావాలని నువ్వు దానికి. అప్పుడే వచ్చి సపరేట్ గ్రూప్ ఉంటుందా రాదు ఉంటుంది అనుకున్నా. అదే టైంకి చేరుతారు కదా. గ్రూప్ ఏమి ఉండదు, అందరం ఒకటేసారి ఫోన్ చేసి గ్రూప్ ఉండదు. ఒకటే దగ్గర వస్తుంది 4. గాయస్ ఆయన ఒకటే దగ్గర వస్తుండే, అట్లా మీరు పోయకుండా దూరం దూరం పోయండి. ఆయన ఒకటే దగ్గర ఎందుకు వస్తుండంటే ఆయన కప్పేయాలని వస్తుండే తప్ప ఇక వేరే ఆలోచనలు అయితే వస్తలేడు. ఆయన క్రికెట్కి లేట్ అవుతుందని ఇక అట్లా వస్తుండే, లేకపోతే ఆరాంతో వస్తుండే. మీరు కూడా ఏదైనా పని ఉందని అట్లా పోయకుండా, తర్వాత అవి కష్టమైతే లేకపోతే మళ్ళీ నేను చిన్న బాధ్యతగా లేకపోతే, ఎందుకంటే ఆయన ఆత్రంతో చేస్తుండు. మీరు ఆత్రం పడకుండా వేయండి. ఇటువంటి పని పొద్దున్న చేయాల్సింది కానీ ఇప్పుడు ఎండపోతే వేపిస్తుండు. ఇట్ ఈస్ ఫుల్ పెనాల్టీ. ఎంతసేపు అన్న ఒక్క సెకండ్ లేదు, మస్తు కష్టమవుతుంది అన్న. ఈరోజుతో వీడియో కథం. క్రికెట్ ఆడ వచ్చేసరికి నైట్ అయిపోయింది. సో వాటర్ పట్టద్దని అనుకున్నా ఫస్ట్, కానీ మళ్ళీ అరే 2-3 డేస్ తర్వాత పడ్డది అనుకో. సో 2-3 డేస్ బ్యాక్ వెళ్ళిపోతాం కాబట్టి వాటర్ పట్టేస్తే జర్మినేషన్ కూడా మంచిగా వస్తుంది. కొంతసారి ఏమిటంటే వర్షం తక్కువ పడ్డది అనుకో, సీడ్స్ మంచిగా జర్మినేట్ కావు, సగం నాని సగం నానకుండా ఉంటాయి. అట్లా కావద్దని చెప్పేసి నేనే వాటర్ పడుతున్నా. అయితే ఒక 15 minutes అవుతుంది. సో మనం ఒక 14 days 15 days తర్వాత మన సీడ్స్ చూడవచ్చు ఎంత మంచిగా వస్తుంది చూద్దాం. నేను కూడా ఇట్లా ఫస్ట్ టైం పెడుతున్నా, సక్సెస్ అవుతుందో కదా నాకు కూడా తెలియదు. మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే కింద కామెంట్లో షేర్ చేయండి. నేను ఏమైనా మిస్టేక్ చేస్తుంటే కూడా తెలుసుకుంటాను. మనం ట్రీస్ని మంచిగా గ్రో చేద్దాం, మన ఎర్త్ని మంచిగా గ్రీనరీగా చూసుకుందాం.